కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. హైదరాబాద్లోని జల సౌధ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కుమార్, ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు పాల్గొన్నారు. కృష్ణా బేసిన్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చ జరిగింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, కృష్ణా జలాల వినియోగంపై త్రిసభ్య కమిటీ చర్చించింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి వాటాలపై చర్చ జరిగిందన్నారు తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు. తాగునీటి కోసం మాత్రమే వాడాలని కేఆర్ఎంబీలో నిర్ణయం జరిగిందని తెలిపారు. 50:50 రేషియో లెక్క తాగునీటి వాటాల పంపిణీ చేయాలని చర్చించామని వివరించారు. అలాగే ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ల వాడకంపై ఫిర్యాదు చేశామన్నారు ఈఎన్సీ రమేష్ బాబు. ఏపీ ఇప్పటికే 10 టీఎంసీలు వాడుకుందని, ఇక నుంచి నీళ్లు వాడమని చెప్పిందన్నారు. సెప్టెంబర్ 4న తాగునీటిపై మాత్రమే చర్చ ఉంటుందని చెప్పారు. మరోవైపు ఎల్నినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ ప్రాధాన్యతపై చర్చ జరిగిందని ఏపీఎన్సీ నరసింహ తెలిపారు. ఏడాది మొత్తం నీళ్ల వాడకంపై తెలంగాణ ప్రతిపాదన పెట్టిందన్నారు. అయితే అక్టోబర్ వరకు పెట్టాలని అడిగామని వివరించారు. ఏపీ తరపున 47 టీఎంసీల నీళ్లను అడిగామని, అందుకు తెలంగాణ అభ్యంతరం చెప్పిందన్నారు ఏపీఎన్సీ. రేషియో అంశం చర్చకు రాలేదన్నారు నరసింహ. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి 22 టీఎంసీలకు తెలంగాణ ఒప్పుకుందని చెప్పారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 3 మెంబర్ కమిటీ మీటింగ్ జరిగింది. అయితే ఈరోజు మీటింగ్లో ముఖ్యంగా రిజర్వాయర్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం ఉన్నటువంటి నీళ్ళని ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్నినో కండిషన్ వచ్చే జూన్ 2027 దాకా వచ్చేటువంటి ఎల్నినో కండిషన్ని దృష్టిలో ఉంచుకొని రిజర్వాయర్లో ఉన్న వాటర్ని ఎటువంటి పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్కి, తాగునీటికి మాత్రమే వాడటానికి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇరు రాష్ట్రాల మధ్య నీటిని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయంపై మళ్ళీ సెప్టెంబర్ 4వ తారీఖు నాడు మళ్ళీ 3 మెంబర్ కమిటీ కూర్చోవాలని చెప్పి డిసైడ్ చేయడం. రేషియో అని కాదు, కానీ మనం తెలంగాణ సైడ్ నుంచి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కాబట్టి